లైంగిక వేధింపులను నిరోధించేందుకు రూపొందించిన చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తెలిపారు. హెచ్ఆర్ఎల్ ఐఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించే విధానంపై ఆమె విద్యార్థులకు వివరించారు. ఓవరాల్ ఉందా లేదా అనేది అట్లీస్ట్ మీ దానికి వస్తే స్టూడెంట్స్కి తెలియట్లేదు. అలాగే మీ ఏదైతే స్టాఫ్ పని చేస్తారు మేబీ దే ఆల్సో డోంట్ నో. సో దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మేమేంటంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, లైంగిక వేధింపులు సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. రోడ్డు మీద క్రైమ్ తగ్గింది అగెన్స్ట్ విమెన్, బట్ విద్ ఇన్ ద 4 walls. సో అలాంటిది కమిటీ అనేది ఉంటే అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఎంక్వైరీ చేసి దే విల్ గివ్ అ ఫేర్ జస్టిస్ అనేది ఈ పాష్ యాక్ట్ ఉద్దేశం. చాలా చోట్ల ఏంటంటే ఈ కమిటీస్ అనేది ఇంకా అంత స్ట్రిక్ట్గా వర్క్ చేయట్లేదు. టు బి ఫ్రాంక్, ఓవరాల్ ఉందా లేదా అనేది అట్లీస్ట్ మీ దానికి వస్తే స్టూడెంట్స్కి తెలియట్లేదు. అలాగే మీ ఏదైతే స్టాఫ్ పని చేస్తారు మేబీ దే ఆల్సో డోంట్ నో. సో దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మేమేంటంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, లైంగిక వేధింపులు సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది దాన్ని చూసి ఇది చేసిందనేది వాళ్ళ ఆన్సర్. సో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఇష్యూ వచ్చినప్పుడు ఫామ్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు బీ దేర్. ఇష్యూ వస్తే కమిటీ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇష్యూ వచ్చాక కమిటీ ఫామ్ అవ్వదు. సో దిస్ ఇస్ డిఫరెన్స్. ఎందుకంటే ఎప్పుడే ఇష్యూ అవుతుందో మనకు తెలియదు. ఇట్ కెన్ బి ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్ అనేది ఏంటి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.